అంటే ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా రైతుల ఆదాయం పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైన్స్ ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్లేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్లేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ల విధ్వంస పాలనలో ఆ యొక్క పట్టిసీమ గాని, తాడిపూడి గాని, పురుషోత్తంపట్నం గాని, పుష్కర గాని ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్ తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైనటువంటి సమస్యలు అక్కడ మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్ తో వర్క్ చేసి ఈ రోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఇంకో 500 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదు అనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే కృష్ణా తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది.